మన సనాతన ధర్మంలో ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి నెల వచ్చే ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. అలా మనకి ఆషాఢ శుక్ల ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉందండి. అది ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు అప్పుల బాధను తీరడానికి, ఆర్థిక పరిస్థితి పడడానికి, అలాగే కోటీశ్వర యోగం లభించడానికి, అంటే కోటేశ్వరులు అయిపోతారంటే కాదు, మనకున్న కష్టాలు తీరిపోయి ప్రశాంతమైన జీవితం గడపడానికి అద్భుతమైన సులభ పరిహారాలను కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే అందరికీ ఒక సందేహం, జూలై 5వ తారీఖున లేదు అంటే జూలై 6వ తారీఖున మనకి తొలి ఏకాదశి అనే సందేహం ఉంది. అది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets.in అనే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా పూజా సామాగ్రి అనేది మళ్ళీ రీస్టాక్ చేశాను. కొత్త వస్తువులను కూడా తీసుకొచ్చానండి. అవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో నేను షేర్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే రాబోయే కాలంలో మనకి అన్ని పూజలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఇక్కడికి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళడం, తెచ్చుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా లిస్ట్ అనేది చూసుకుని హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని మీరు పూజా సామాగ్రి అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి ఎందుకు అంటారంటే, మనకి వచ్చే 24 ఏకాదశుల్లో అంటే 12 నెలల్లో 2 ఏకాదశులు, అందుకని 24 ఏకాదశులలో మొదటిగా వచ్చే ఏకాదశి అది ఆషాఢ మాసంలో వస్తుంది. అందుకనే మనం తొలి ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి నుండే మనకి అన్ని పండుగలు వరుసగా అనేవి ప్రారంభమైపోతాయి. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు 4 నెలలు పాలకడలిలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడండి. అందుకనే మనం ఈ నెల నుంచి చాతుర్మాస వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. అందుకని ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు మోక్షం పొందుతారని అంటూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఈ ఏకాదశికి ఉపవాసం అనేది ఉంటారు. ఉపవాస దీక్ష అనేది మనకి దశమి రోజు రాత్రి నుంచే ప్రారంభం అయిపోతుంది. ఇంతకీ మనకి ఏకాదశి, తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో చెప్పనే లేదు కదండి. అదే మనకి జూలై 5వ తేదీన సాయంత్రం మనకి ఏకాదశి తిథి ప్రారంభం అవుతుంది. మనకి ఏకాదశి తిథి అనేది జూలై 5వ తేదీ అంటే శనివారం సాయంత్రం 6:18 నుండి ప్రారంభమై జూలై 6 అంటే ఆదివారం సాయంత్రం 9:14 వరకు అంటే రాత్రి 9:14 వరకు ఈ ఏకాదశి తిథి ఉంది. అందుకని మనం ఎప్పుడు ఉపవాస దీక్ష చేయాలనుకున్నా మనకి యొక్క సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజునే మనం ఉపవాస దీక్ష చేయాలి. కాబట్టి మనం జూలై 6వ తేదీన ఏకాదశి వ్రతం అనేది చేసుకోవాలి. కానీ నిజానికి ఏకాదశి వ్రతం ముందు రోజు అంటే జూలై 5వ తారీఖు రాత్రి తోటే మనకి ప్రారంభం అయిపోతుంది. ఆ రోజు సాత్వికమైన ఏదైనా పలహారం తీసుకోవాలి దశమి రోజు రాత్రి. అక్కడ మరుసటి రోజు మనకి ఇంకా మరుసటి రోజు ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు చేసుకుని అక్కడి నుంచి ఉపవాస దీక్ష మనం పాటిస్తూ పాలు పండ్లు అనేవి తీసుకొని ఉపవాస దీక్షను ప్రారంభించి మనం ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ అంతా చేసి ఉదయం మనం 12 గడియలు ఉండగానే దగ్గరలోని గుడికి వెళ్లి మనం ఉపవాస దీక్షను అనేది విరమించాలి. ఆ రోజు ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశినే మనం పద్మ హరిశయని లేదు అంటే దేవశయని ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈ సమయం నుంచి అంటే ఆ రోజు నుంచి ఆ శ్రీ మహావిష్ణువు పాలకడిలో యోగ నిద్రలోకి వెళ్తాడు. అక్కడి నుంచి మనకి చాతుర్మాస వ్రతం ప్రారంభమై కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున స్వామి ఆ శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. ఈ 4 నెలలు చాతుర్మాస వ్రతాన్ని
అవలంబిస్తూ ఉంటారు. ఈ 4 నెలల సమయంలో సాధన లాంటివి చేయడం, ఉపవాసం చేయడం చేస్తూ ఉంటారు కానీ వివాహం, గృహారంభాలు మాత్రం చేసుకోరు. అలాంటి శుభకార్యాలు చేయరన్నమాట. ఎందుకంటే స్వామి యోగ నిద్రలో ఉంటారు కదండి, అందుకని. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి శాంతి, శ్రేయస్సు, సౌఖ్యం, అలాగే డబ్బు కొరత లేకుండా ఉండడం, వాళ్ళు కోరిన కోరిక లభించడం, ముఖ్యంగా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తూ ఉంటారు. అంత శక్తివంతమైంది ఈ తొలి ఏకాదశి మనకి ఇక 2 రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఉపవాసం చేయలేము అనుకున్న వారు కనీసం పూజనైనా ప్రశాంతంగా చేసుకొని దగ్గరలో గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మీ మనసులో కోరికను అనేది మీరు తెలిపి ఆ స్వామిని అనుగ్రహించే విధంగా మీరు ఆ పూజను అనేది చేసుకోండి. సరే, ఇప్పుడు మనం తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ రోజు పూజ చేసుకోవాలని క్లియర్ గా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రోజు మనం ఎంతో విశిష్టమైన ఈ రోజు మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా నేను చెప్తాను. చాలా సులభమైనవండి ఈ పరిహారాలు, కానీ నమ్మకంతో భక్తితోటి ఇది చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయండి. అయితే ఈ రోజు 3 పరిహారాలు నేను మీకు షేర్ చేస్తాను. ముందుగా మొదటిది ఏంటంటే, ఈ ఏకాదశి రోజు మీరు ఉదయం సాయంత్రం కూడా ధూపంలో తప్పకుండా పచ్చ కర్పూరం, తెల్ల ఆవాలు ఉండేలా చూసుకోండి. ఈ 2 కలిసి ధూపం ఎప్పుడైతే వేస్తారో ఇంట్లో నకారాత్మక శక్తులు, మనం ఏ పని అనుకున్నా అడ్డుకునే శక్తి ఏదైతే ఉంటుందో, ఆ వ్యాపార విజయం అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, ఏదైనా సరే పనులు అనేవి కొన్ని జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటప్పుడు వ్యాపార స్థలంలో కూడా ఈ ధూపాన్ని వేయొచ్చు, లేదు అంటే ఇంట్లో కూడా ఆఫీసుల్లోనూ కూడా వేయొచ్చు. తప్పనిసరిగా అందులో మనం పచ్చ కర్పూరం అలాగే తెల్ల ఆవాలు ఉండేలా చూసుకోండి. ఆల్రెడీ మన దగ్గర మూలికా సాంబ్రాణి ఎంత పాపులర్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు. చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. రోజుకి ఆ మూలికా సాంబ్రాణి ఆర్డర్ లేనిదే ఒక ఆర్డర్ లిస్ట్ అనేది మనకు కంప్లీట్ అవ్వదు అనమాట. కంపల్సరీ అందులో కనీసం 100 grams అయినా మూలికా సాంబ్రాణి ఉంటుందండి ప్రతి ఆర్డర్ లోని. ఆ మూలికా సాంబ్రాణిలో మీకు ఆ వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళకైతే తెలుసు ఏంటంటే మిక్స్ చేస్తానని. అందులో తప్పనిసరిగా తెల్ల ఆవాలు ఉంటాయి, పచ్చకర్పూరం ఉంటుంది. కాబట్టి మూలికా సాంబ్రాణి మీరు ఆ రోజు వేసుకున్నా సరే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ రోజుతో పాటు రోజుకి వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలని చూడొచ్చు. మూలికా సాంబ్రాణి లేని వాళ్ళు ధూపం వేసేటప్పుడు ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం పౌడర్ లా చేసి వేయండి. అలాగే కొంచెం తెల్ల ఆవాలు తప్పకుండా వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మీకు ఏ అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇక 2వ పరిహారం దేనికి అంటే, మన అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి అనుకునేవారు. అప్పులు అనేది జీవితంలోకి మనకి ఎంటర్ అయ్యిందంటే మన మనశ్శాంతి పోయినట్టేనండి. అందరికీ తెలిసిందే. 100కి 99.9999% వరకు అప్పులు లేకుండా ఎవ్వరూ ఉండరు. చిన్నదో పెద్దదో, పెద్దవారికి చిన్నవారికి, ధనవంతులకి పేదవారికి ఎవ్వరికైనా అప్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. అప్పు ఉంది అంటే ఇంకా మనశ్శాంతి మనం కోల్పోయినట్టే. అలాంటి అప్పులు తీర్చాలనుకున్నా కూడా తీర్చలేని పరిస్థితి అనేది కొన్ని సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పరిహారాలని తప్పకుండా చేసుకోండి. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం, కానీ నమ్మకంతో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ రోజు మీరు ఉదయం పూజ చేసేసుకొని దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడికి అండి వెళ్ళి అక్కడ మనకు ప్రసాదంగా తులసి దళాలను ఇస్తారు. ఆ తులసి దళాలని చక్కగా ఇన్ని తులసి దళాలని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, దీపాలన్నీ వెలిగిస్తారు కదా. ఎన్ని దీపాలు వెలిగించాలంటే, ఆ రోజు వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు స్వరూపం, ఆయనకి ఇష్టమైన 7 దీపాలు అనేవి వెలిగించండి. అవి పిండి ప్రమిదలు వెలిగిస్తారా, మట్టి ప్రమిదలు వెలిగిస్తారా, ఇత్తడి ప్రమిదలు వెలిగిస్తారా, ఆ వెండి ప్రమిదలు వెలిగిస్తారా మీ ఇష్టం. ఆ దీపాలను అనేది ఆవు నెయ్యో నువ్వుల నూనె వేసి, పసుపు ఒత్తులు ఉంటే చాలా మంచిది అవి వేయండి, తామర ఒత్తులు ఉన్నా కూడా చాలా మంచిది అవి వేయండి. ఈ 2 లేవు అనుకున్న వాళ్ళు నార్మల్ ఒత్తులు వేసేసి దీపాలని వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు ఏవైతే తులసి దళాలు తీసుకొచ్చారు కదా, ఒక ప్లేట్ తీసుకోండి. దాన్ని చక్కగా 7 చోట్ల బొట్లు పెట్టండి, పసుపు కొంచెం బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత అందులోని ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని ముందుగానే తడిపి ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టేసుకున్న తర్వాత అది ఆ పసుపు వస్త్రాన్ని చతురస్రాకారంలో చూడండి. ఆ చతురస్రాకారంలో ఉన్న పసుపు వస్త్రాన్ని ఆ ప్లేట్ లో వేసి దాంతో ఈ తులసి దళాలు ఏవైతే తెచ్చుకున్నారో అందులో వేయండి.
అలాగే ఒక జాగి సాయి వేయండి, అలాగే కొంచెం పచ్చకర్పూరం వేయండి. వేసిన తర్వాత అది అలాగే ఉంచేయండి పూజ గదిలో, ఆ ప్లేట్ లో అలాగే ఉంచండి. ఉంచి మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు మీరు పఠించండి, జపించండి. ఎందుకు అంటే మహాలక్ష్మి సంపదలకు అధిదేవత. ఆమె ఉండే ప్రదేశం ఏంటి, నివసించే ప్రదేశం ఎక్కడ అంటే స్వామి వారి యొక్క వక్షస్థలం. ఇప్పుడు మన వెంకటేశ్వరుని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. భర్తని ఎవరైనా పొగుడుతుంటే భార్య ఎంత ఆనందపడిపోతుందో కదండి. అది మన మానవులకైనా అంతే, ఆ దేవతలకైనా అంతే. అందుకని ఆ స్వామిని మనం ఏ విధంగా పూజిస్తామో ఆ తల్లి కూడా చాలా కరుణ కృప కటాక్షాలు మా మీద కలిగిస్తుంది అనమాట. అందుకని ఆ పసుపు వస్త్రంలో ఆ విధంగా పెట్టేసి స్వామి వారికి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అన్ని చదువుకోండి. చదువుకొని పూజ చేసుకొని ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించిన తర్వాత స్వామి వారికి పసుపు రంగులో ఉండే నైవేద్యం, అది పసుపు కొంచెం కలర్ వేసిన కేసరి అవ్వచ్చు, లడ్డు అవ్వచ్చు, ఏదైనా సరే స్వామి వారికి ఇష్టమైనవి పెట్టండి. పానకం తప్పకుండా పెట్టండి, తీర్థం తప్పకుండా పెట్టండి. తీర్థం పెట్టి స్వామివారికి దీపదూప నైవేద్యాలతోటి స్వామివారికి పూజ చేసుకొని మీ కోరిక నెరవేరాలి, అప్పుల బాధల నుండి బయటపడాలి అని మనసారా వేడుకోండి. వేడుకున్న తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మీరు ఏ వస్త్రంలో అయితే తులసి దళాలు, జాజికాయ, పచ్చకర్పూరం పెట్టారో వాటిని ఒక మూట లాగనేది కట్టేయండి. కట్టేసి మీరు పూజ గదిలో నుంచి తీసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో, బీరువా అవ్వచ్చు, ట్రంపెట్ అవ్వచ్చు, కబోర్డ్ అవ్వచ్చు, ఎక్కడైతే అక్కడ ఈ మూటలు అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత అక్కడ నుండి మీరు పెట్టిన దగ్గర నుంచి 3 రోజులు, అంటే ఇప్పుడు మనం ఆదివారం, సోమవారం, మంగళవారం, 4వ రోజు ఎప్పుడు బుధవారం రోజు ఉదయం స్నానం చేసి చక్కగా ఆ మూటని తీసి అందులో ఉన్న పచ్చకర్పూరాన్ని పౌడర్ లా చేసేసి మీరు బీరువాలో డబ్బులు దాచుకుంటారు కదా అక్కడ అనేది వేయండి. అలాగే మీరు పర్సు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో ఆయా ప్రదేశాల్లో పచ్చకర్పూరాన్ని పౌడర్ లా చేసి వేసేయండి. ఇక తులసి దళాలను ఏం చేస్తారంటే ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి, లేదు అంటే పారే నీటిలో కూడా మీరు వేసేయచ్చు. ఈ విధంగా ఈ ఏకాదశి మొదలుకొని మీరు సంవత్సరం పాటు ప్రతి ఏకాదశికి, అది శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి కండి, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి కదంటే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, పౌర్ణమి తర్వాత కాదు, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని సంవత్సరం పాటు చేస్తూ ఉంటారో తప్పకుండా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. మీకు ఆ యొక్క మార్పు అనేది తెలుస్తుంది. లాస్ట్ పరిహారం ఏంటంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఆ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షించాలి, ఆహ్వానించాలంటే ఏం చేయాలి. ఈ రోజు అంటే ఆ ఏకాదశి రోజు సాయంత్రం సింహద్వారం దగ్గర ఒక పళ్ళెంలో చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో తులసి దళాలని పరిచి కొన్ని పచ్చకర్పూరం ముక్కలు అందులో వేయండి. వేసి ఆ ప్లేట్ ని తీసుకొని వెళ్లి మీ సింహద్వారానికి బయట వైపు చక్కగా, అంటే సింహద్వారానికి గడపకి పక్కనే పెట్టండి. పెట్టి 1 గంట సేపు అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత ఆ ప్లేట్ ని తీసుకొని లోపలికి వెళ్లి పూజ గదిలో పెట్టండి. పెట్టి అప్పుడు మీరు పూజ అనేది చేసుకోండి. ఇందాక చెప్పిన పరిహారాలు, పూజ అంతా సాయంత్రం చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఆ పళ్ళెం ఏదైతే ఉందో ఆ పళ్ళెంలోని తులసి దళాలు, పచ్చకర్పూరాన్ని రాత్రంతా అలాగే ఉంచేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని తీసి మీ బీరువాలో, లోకర్లోనో ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత తులసి దళాన్ని ఎవరు తొక్కని చోట వేయండి. ఇది కూడా మీరు ప్రతి శుక్లపక్ష ఏకాదశి రోజు చేస్తే మంచి ఫలితం పొందండి. ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ కుటుంబం మీద ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ స్వామిని మనం మనసారా వేడుకుంటే తప్పకుండా కరుణిస్తాడు. అందులోని తొలి ఏకాదశి చాలా శక్తివంతం. ఈ శక్తివంతమైన పరిహారాలను చేసుకుని ఆ పూజా విధానాన్ని కూడా పాటించి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పరిపూర్ణంగా మీరందరూ పొందాలని, మీకున్న కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్ని తొలగిపోయి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. అదండి ఈ రోజు వీడియో. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.